యూట్యూబ్ సర్కంవెన్షన్ పాలసీ గురించి, అంటే రూల్స్ తప్పించుకోకుండా చూసే పాలసీ గురించి ఓ లుక్కేద్దాం. చూడండి, ఈ మధ్య చాలా మంది క్రియేటర్స్ కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే యూట్యూబ్ ఇప్పుడు ఏఐ వాడుతోంది కదా. ఓ ఛానల్ తీసేస్తే దానికి సంబంధం ఉందనిపిస్తే వేరే ఈమెయిల్స్తో ఉన్న ఛానల్స్ కూడా పోతాయేమో అని భయం. ఇక్కడ అసలు మార్పేంటంటే యూట్యూబ్ ఏఐ ఇప్పుడు కేవలం మీ ఈమెయిల్ ఐడీనే కాదు, మీ గొంతు, మాట్లాడే స్టైల్, లొకేషన్ ఇలాంటివన్నీ చూసి ఛానల్స్ మధ్య లింక్ కనిపెట్టేస్తోంది. అంటే వేరే ఐడి వాడినా లాభం లేదన్నమాట. ఇక రెండవ విషయం, ఫేస్ క్యామ్ ఛానల్స్, అంటే ముఖం చూపిస్తూ వీడియోలు చేసేవాళ్లకి ఈ దెబ్బ పెద్దగా తగలట్లేదనే చెప్పాలి. అనుకోకుండా వాళ్లొక ఛానల్ పోయినా వేరే ఐడీలతో ఉన్న మిగతా ఛానల్స్ సేఫ్గానే ఉంటున్నాయి. వాయిస్ ఓవర్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాటికే కొంచెం రిస్క్ ఎక్కువ. ముఖం కనిపించదు కాబట్టి సిస్టమ్స్ వాటిని ఈజీగా స్కామ్ అనో, రీయూజ్డ్ కంటెంట్ అనో అనుమానించే ఛాన్స్ ఉంది. పైగా ఈ క్రియేటర్లు చాలా ఛానల్స్ నడుపుతుంటారు కదా, అందుకే ఎఫెక్ట్ ఎక్కువ. కాబట్టి నిజాయితీగా ఫేస్ క్యామ్ వీడియోలు చేసేవాళ్లు మరీ అంత కంగారు పడక్కర్లేదు. కానీ ప్రతి ఒక్కరూ యూట్యూబ్ రూల్స్ తెలుసుకొని జాగ్రత్త పడటం మాత్రం చాలా ముఖ్యం.